ఓకే. సో ఇది ఫ్రంట్ ఎండ్. ఇక్కడ మనకి గేట్వే ఉంటుంది. ఇది మన లాంబ్డా కోడ్. ఇది మన డేటాబేస్. డేటాబేస్. సో ఇప్పుడు ఫ్లో చూద్దాం. ఫ్రంట్ ఎండ్ లో ఎండ్ పాయింట్ ని ఏది ట్రిగ్గర్ చేశాడు? స్లాష్ యూజర్ స్లాష్ లిస్ట్ యూజర్స్. ఓకే. సో లిస్ట్ యూజర్ రిక్వెస్ట్ పంపించాడు. లిస్ట్ యూజర్ రిక్వెస్ట్ పంపించాడు. ఓకే. లిస్ట్ యూజర్ రిక్వెస్ట్ వచ్చి గేట్వే గేట్వేకి వచ్చింది. గేట్వే నుంచి మనకి లాంబ్డాకి వస్తుంది. సో లాంబ్డాకి ఎక్కడికి వచ్చింది? ఓకే. ఫ్లో టెంప్లెట్ యామల్ ఫైల్లో మనం మెన్షన్ చేసుకున్నాం. సారీ, ఎస్ఆర్సి యాప్ డాట్ లాంబ్డా హ్యాండ్లర్. లెట్స్ గో టు ద ఎస్ఆర్సి. తర్వాత యాప్, దాంట్ లోపల లాంబ్డా హ్యాండ్లర్ అంటే ఇక్కడికి వస్తుంది ఆ రిక్వెస్ట్. ఇక్కడ దేన్ని ట్రిగ్గర్ చేస్తుంది? ఇది లాంబ్డా హ్యాండ్లర్, దీని లోపలికి వస్తుంది. సో ఇక్కడ ఈ యాప్ డాట్ రిజాల్వర్ ఉంది కదా, ఈ యాప్ డాట్ రిజాల్వర్ ఏం చేస్తుంది? మనకు వచ్చిన సారీ మనకి ఏదైతే ఒక ఎండ్ పాయింట్ వచ్చిందో ఆ ఎండ్ పాయింట్ కి రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ యాప్ డాట్ రిజాల్వర్ లో ఇవి అన్ని కూడా రిజిస్టర్ చేసుకున్న ఎండ్ పాయింట్స్. సో స్లాష్ యూజర్ ఇక్కడ ఉంది కదా, సో ఇది స్లాష్ యూజర్ ఫస్ట్ అంటే ఈ రూటర్ ని ట్రిగ్గర్ చేస్తుంది. ఈ రూటర్ లోకి వెళ్తుంది. ఈ రూటర్ లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఎండ్ పాయింట్ ఏముంది? స్లాష్ లిస్ట్ యూజర్స్ అని ఉంది. సో స్లాష్ లిస్ట్ యూజర్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేసాము? సో మనకి ఇక్కడికి వచ్చేసింది, లాంబ్డాకి వచ్చింది. లాంబ్డాలో మనం ఏం చేసాము? ఈ డేటాబేస్ దేంతో కనెక్ట్ అయింది? టేబుల్. టేబుల్ యూజ్ చేసాం. టేబుల్కి మోడల్ కనెక్ట్ చేస్తున్నాం. ఈ రెండింటిని రిజిస్టర్ చేసుకున్నాం. మధ్యలో ఒక ఎస్క్యూఎల్ రిపాజిటరీ యూజ్ చేస్తున్నాం. రిపాజిటరీ. సో ఇప్పుడు ఈ రిక్వెస్ట్ ఈ రిపాజిటరీలోకి వెళ్తుంది. ఈ రిపాజిటరీ ఆల్రెడీ టేబుల్తో అండ్ మోడల్తో టైఅప్ అయింది. సో ఎప్పుడైతే ఒక క్వరీ ఎగ్జిక్యూట్ చేస్తుందో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, అది ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి రెస్పాన్స్ తీసుకొచ్చి మనకి రిటర్న్ కింద ఇస్తారు. అది ఇక్కడ జరుగుతున్న సారీ ఇక్కడ ఈ ఒక్క లైన్ లో జరుగుతుంది ఆ ప్రాసెస్ అంతా. ఇక్కడ రిపాజిటరీ ఉంది, ఇక్కడ గెట్ ఆల్ ఉంది చూసారా, ఇది దీని లోపలికి వెళ్ళండి. ఓకే, ఇది గెట్ ఆల్. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి, క్వరీ యూజ్ చేశాడు. ఇక్కడ ఏం మోడల్ యూజ్ చేశాడు? యూజర్ మోడల్. ఓకే, యూజర్ మోడల్ యూజ్ చేశాడు. అంటే సారీ యూజర్ మోడల్ అంటే ఈ రిపాజిటరీ ఈ యూజర్ మోడల్తో టైఅప్ అవుతుంది. ఈ యూజర్ మోడల్ ఆల్రెడీ టేబుల్తో రిజిస్టర్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ దీంతో కనెక్ట్ అయ్యింది. సో ఇప్పుడు మొత్తం ఓవరాల్గా ఏమవుతుంది? ఇక్కడ ఒక రిపాజిటరీలో ఒక క్వరీ జనరేట్ అవుతుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన డేటా దీంట్లో స్టోర్ చేస్తుంది మోడల్లో. ఈ మోడల్లో స్టోర్ అయ్యి ఆ డేటా రిపాజిటరీ ద్వారా మనకి వస్తుంది. అదే ఇక్కడ జరుగుతున్న ప్రొసీజర్. ఇక్కడ వస్తుంది రిటర్న్. ఏమొస్తుంది? ఈ మోడల్స్. ఈ మోడల్స్ లో ఇక్కడ రిటర్న్ వస్తుంది. వచ్చిన ఈ డేటాని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇది మోడల్లో ఉంటుంది, దాన్ని డిక్షనరీలోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ కన్వర్ట్ చేసి దాన్ని ఫ్రంట్ ఎండ్ కి తీస్తున్నాం. ఇది ఫ్లో. ఏమైనా డౌట్ ఉందా ఈ ఫ్లో? ఏది ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉందా? రామ్ నువ్వు చెప్పు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి నువ్వు చెప్పు. ఈ ఫ్లోలో ఎక్కడైనా డౌట్ ఉందా? నీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. No, bro. Everything clean. క్లియర్ గా ఉంది కదా? No, రైట్. అది. సో ఇక్కడ మనకి డేటా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏపీఎస్ జనరేట్ చేసిన తర్వాత ఒకవేళ మనం రియాక్ట్ చేసే అప్లికేషన్ యూజ్ చేస్తుంటే, సో రియాక్ట్ చేసే అప్లికేషన్ ఈ డేటాని ఎలా రెండర్ చేస్తుందో చూద్దాం. ఓకేనా? రైట్. సో లెట్స్ గో టు ద చాట్ జీపీటీ. ఇందులోకి వెళ్ళి ఓకే, సో ఇప్పుడు మన ఎండ్ పాయింట్ ఏంది? మన ఎండ్ పాయింట్ లోకల్ రన్ చేస్తున్నాం కదా, దీంట్లోకి వచ్చి దీన్ని వాడుకుందాం. సింపుల్ గా అడుగుదాం, క్రియేట్ ఏ సింగిల్ పేజ్. ఓకేనా, సింగిల్ పేజ్ అని కొట్టండి. సింగిల్ పేజ్ రియాక్ట్ చేస్ అప్లికేషన్, క్రియేట్ ఏ సింగిల్ పేజ్ రియాక్ట్ చేస్ అప్లికేషన్ బై
యూజింగ్ దిస్ ఎండ్ పాయింట్. సో బై యూజింగ్ దిస్ ఏపీఐ, సారీ ఏపీఐ, బై యూజింగ్ దిస్ ఏపీఐ అని మెథడ్. సో ఆ ఏపీఐ ఇవ్వండి. దానికి తెలియాలి కదా డేటా ఎలా వచ్చింది అనేది. సో రెస్పాన్స్ డేటా కమ్స్ లైక్ దిస్ అని ఒక సింపుల్ గా ఇవ్వండి. ఎగ్జాంపుల్ అంటే మనకు వచ్చిన రెస్పాన్స్ ఉంది కదా, దానికి ఇవ్వండి, ఇది ఇవ్వండి. ఇచ్చి ఓకే. సో ఇదిగా మెసేజ్ లోపల ఉంది కదా డేటా. సో ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్సైడ్. ఓకే, ఇది ఫ్రంట్ ఎండ్ వాళ్ళు చేసేది, కాకపోతే మీకు చూపిస్తున్నా అంటే ఏపీఎస్ ఇది వచ్చిన తర్వాత ఎలా రెండర్ చేస్తారు అనేది అంతే. ఇన్సైడ్ బాడీ అండ్ మెసేజ్ దాని లోపల ఉంది, ఇలా ఆరో మార్క్. రైట్, అంతే. సో ఇప్పుడు చూడండి మన ఎండ్ పాయింట్ అది యూస్ చేసుకొని ఎలా ఆ, ఒక టేబుల్ స్ట్రక్చర్ క్రియేట్ చేసి వచ్చేద్దాం రియాక్ట్ చేస్లో. ఎడిట్లోకి వెళ్ళండి, ఇక్కడ ప్రివ్యూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సారీ. సో ఇది లోకల్లోనే అదే ఇనిషియలైజ్ చేసుకుంటుంది, ఎన్విరాన్మెంట్ మొత్తం అదే సెట్ చేసుకుంటుంది. బేసికల్గా మనం వర్క్ చేసుకోవాలి. నేను రియాక్ట్ చేసి ప్రాజెక్ట్ మీద చేసేటప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే ఇది సింగిల్ పేజ్ కదా. సో ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా యూస్ చేస్తే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అలా అడుగుతుంది, అలా చేసేసాను. ఏమైనా సేపు తీసుకుంటుంది, వెయిట్ చేద్దాం. సేపు తీసుకోదు, మేబీ నెట్వర్క్ ఇష్యూ అయి ఉండొచ్చు. మోడ్యూల్స్ ఇన్స్టాల్ చేసుకుంటున్నది. ఒకసారి మళ్ళీ స్టాప్ చేసి స్టార్ట్ చేద్దాం. అవుతుందా, ఇక్కడ ఏమైనా మూమెంట్ ఉంది అసలు? లేదు. ఒకసారి మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. అవ్వట్లేదు, ఫాస్ట్గా రండి. యాక్చువల్లీ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఏమో వచ్చిందో దీనికి ఇప్పుడు. అంటే జస్ట్ ఆ విజువల్ గా చూపిద్దాం అనేసి, ఇంకేం లేదు. సో మనది అయిపోయింది, యాక్చువల్ గా మన వర్క్ అయిపోయింది. ఓకే, ఇది మన వర్క్ అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఈ ఏపీఎస్ ని తీసుకెళ్ళి ఓకే, సో వాళ్ళు ఆ పేజ్ ని రెండర్ చేశారు. ఇప్పుడు బ్యాక్ ఎండ్ డెవలపర్ అయిపోయింది పని. సో వీడికి సబ్మిట్ చేసేసాం, ఎవరికి, ఫ్రంట్ ఎండ్ వాడికి. సో ఫ్రంట్ ఎండ్ వాడు ఏం చేస్తాడు, ఆ ఏపీఎస్ ని యూజ్ చేసుకొని డేటాని డిస్ప్లే చేసి చూపిస్తాడు. సో అది మీకు చూపిద్దామని ఇక్కడ అనుకుంటున్నా, బట్ ఇది ఏందో సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు ఎంత టైం తీసుకుంటుంది ఇది? ఒకసారి రీజనరేట్ కొడదాం. సో ఇలా వస్తుంది వ్యూ. ఎడిట్లోకి వెళ్ళి సింగిల్ పేజ్ అప్లికేషన్ అంతా బాగానే ఉంది. రియాక్ట్, యూజ్ ఎఫెక్ట్, ఓకే, ప్రివ్యూ ఇట్. వచ్చిందా? వచ్చిందా డేటా? ఓకే, నేను ఇంకొంచెం యాడ్ చేస్తా. యాడ్ మోర్
colorful table structure looks like professional. ఓకే, అప్డేట్ చేసిస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, మనకి చాట్ జీపీటీ ఏఐస్ జస్ట్ ఫర్ అసిస్టెంట్ పర్పస్ కోసమే, అవునా కదా? సో ఈ కోడ్ అంతా తీసుకు ఇచ్చినా దాన్ని ఎలా చేయాలి, ఎలా రన్ చేయాలి అనేది డెవలపర్ మాత్రమే చేయగలుగుతాడు, లేదంటే చేయలేడు. ఓకే, లెట్స్ రీరన్ ద కోడ్. బేసికల్ గా ఒకప్పుడు ఇదే క్లాస్ చెప్పాలంటే 3 days 4 days పట్టేది టైం. ఆ రెఫరెన్స్లు తీసుకొని వాటిని మాడిఫికేషన్ చేస్తూ ఎడిట్ చేసుకుంటూ చేయాలి అంటే. ఆ, yes. ఆ, ఏంది ఏహే. ఓకే, మళ్ళీ ఒకసారి రీరన్ చేద్దాం. యా, చూసారా, వచ్చిందా ఫ్రంట్ ఎండ్? Yes, bro. ఓకే, సో ఇప్పుడు సింపుల్ గా చూడండి, నేను ఏం చేయను, ఇది ఫ్రంట్ ఎండ్ ఇలాగా ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ రెడీ అయిపోయింది, బ్యాక్ ఎండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు డీబీలోకి వచ్చి డేటా యాడ్ చేస్తున్నాను అనుకోండి. ఓకే, జస్ట్ డీబీలో డేటా యాడ్ చేశాను అంతే. ఓకే, యాడ్, ఫినిష్. అంతే, జస్ట్ డీబీలో యాడ్ చేశాను. ఇంకా ఎక్కడ ఏం చేంజ్ చేయట్లా, లైవ్ లో ఉంది. ఇప్పుడు యాక్చువల్ గా లైవ్ లో ఉందని అనుకోండి. ఒకసారి స్టాప్ చేయండి, మళ్ళీ రివ్యూ కొట్టండి. బా, ఆడుకుంటుంది ఇది. దా ఇట్లా ఏందంటమ్మా? నేను తీసేస్తారా? నేను తీసేస్తారా? రామ్ మ్యూట్ లో పెట్టరా? రన్ అవ్వబ్బా. ఓకే, యా, వచ్చిందా? ఏం చేంజ్ చేయాలా, జస్ట్ డీబీలో డేటాని ఇన్సర్ట్ చేసాం అంతే. సో బ్యాక్ ఎండ్ పని చేస్తుంది, ఫ్రంట్ ఎండ్ పని చేస్తుంది, యాజ్ ఇట్ ఈస్ గా డేటా రీఫ్రెష్ అవుతుంది, అవునా కదా? రైట్. Yes, bro. ఓకే, సో మనము ఇంకా మిగతా మిగిలిపోయిన ఏమున్నాయి ఎండ్ పాయింట్స్, సో లైక్ ఇన్సర్ట్ చేద్దాం. ఓకే,